టాలీవుడ్ సెలబ్రిటీస్ తండ్రి కొడుకుల రియలైజేషన్తో మనం ఈ వీడియోలో చూసేద్దాం. హీరో శ్రీకాంత్ ఆమె ఖడ్గం వంటి హిట్ మూవీస్లో నటించాడు. శ్రీకాంత్కు ప్రెజెంట్ అవకాశాలు తగ్గడంతో సైడ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. ఇక శ్రీకాంత్ కొడుకు రోషన్ కూడా హీరోగా పెళ్లి సందడి మూవీలో నటించాడు. శ్రీకాంత్ ఏజ్ 55 ఇయర్స్ కాగా కొడుకు రోషన్ ఏజ్ 24 ఇయర్స్. నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ టాలీవుడ్ మన్మధుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్టార్డమ్ను ఏర్పరచుకున్నాడు. ఇక నాగార్జున కొడుకు నాగ చైతన్య హీరోగా బంగారాజు, మజిలీ, లవ్ స్టోరీ వంటి సెలెక్టెడ్ మూవీస్తో మనందరినీ అలరిస్తున్నాడు. నాగార్జున ఏజ్ 64 ఇయర్స్ కాగా తన కొడుకు నాగ చైతన్య ఏజ్ 37 ఇయర్స్. ఇక నాగార్జున మరో కుమారుడు అఖిల్. అఖిల్ కూడా హీరోగా బ్యాచిలర్, హలో, ఏజెంట్ వంటి మూవీస్లో నటించాడు. అఖిల్ ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. నాగార్జున ఏజ్ 64 ఇయర్స్ కాగా అఖిల్ ఏజ్ 29 ఇయర్స్. హీరో భానుచంద్ర మనందరికీ సుపరిచితమే. భానుచంద్ర కొడుకు జయంత్ కూడా మిక్చర్ పొట్లం, నా కొడుకు బంగారం లాంటి మూవీస్లో నటించాడు. భానుచంద్ర ఏజ్ 71 ఇయర్స్ కాగా తన కొడుకు జయంత్ ఏజ్ 33 ఇయర్స్. తమిళ్లో హీరోగా, డైరెక్టర్గా టి రాజేంద్రన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతని కొడుకు సింబు తెలుగులో కూడా మన్మథ, వల్లభ వంటి మూవీస్లో నటించాడు. టి రాజేంద్రన్ ఏజ్ 68 ఇయర్స్ కాగా తన కొడుకు సింబు ఏజ్ 40 ఇయర్స్. నటుడు విజయ్ కుమార్ తమిళ్లో హీరోగా నటించాడు. విజయ్ కుమార్ తెలుగులో తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఇతని కొడుకు అరుణ్ విజయ్ సీనం వంటి తమిళ్ మూవీలో నటించాడు. తండ్రి విజయ్ కుమార్ ఏజ్ 80 ఇయర్స్ కాగా కొడుకు అరుణ్ విజయ్ ఏజ్ 46 ఇయర్స్. ఇక మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ్గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ కూడా మూవీస్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ స్టార్గా ఎదుగుతున్నాడు. చిరంజీవి గారి ఏజ్ 68 ఇయర్స్ కాగా తన కొడుకు రామ్ చరణ్ ఏజ్ 38 ఇయర్స్. మణిరత్నం గారి డైరెక్షన్లో వచ్చిన ఘర్షణ మూవీలో హీరోగా నటించిన ప్రభు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నాడు. ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు కూడా తమిళంలో కుమ్మికి, ఇవాన్ వెరమార్తిరి మూవీస్లో నటించాడు. ప్రభు ఏజ్ 67 ఇయర్స్ కాగా అతని కుమారుడు విక్రమ్ ప్రభు ఏజ్ 38 ఇయర్స్. నాగబాబు కెరీర్ స్టార్టింగ్లో సైడ్ ఆర్టిస్ట్గా నటించిన కొన్ని మూవీస్లో హీరోగా కూడా నటించాడు. ఇక నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఫిదా, F2 వంటి హిట్ మూవీస్లో నటించి డీసెంట్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. నాగబాబు ఏజ్ 62 ఇయర్స్ కాగా వరుణ్ తేజ్ ఏజ్ 34 ఇయర్స్. నటుడు విక్రమ్ అపరిచితుడు, శివపుత్రుడు వంటి సూపర్ హిట్ మూవీస్లో నటించాడు. ఇక విక్రమ్ కొడుకు ధ్రువ విక్రమ్ కూడా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ హీరోగా నటిస్తున్నాడు. తండ్రి విక్రమ్ ఏజ్ 57 ఇయర్స్ కాగా కొడుకు ధ్రువ విక్రమ్ ఏజ్ 26 ఇయర్స్. శివకుమార్ ఒకప్పుడు తమిళ్లో స్టార్ హీరోగా ఉండేవాడు. ఇక ఇతని కుమారుడు సూర్య కూడా తమిళ్తో పాటు తెలుగులో కూడా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. శివకుమార్ ఏజ్ 82 ఇయర్స్ కాగా తన కొడుకు సూర్య ఏజ్ 48 ఇయర్స్. ఇక శివకుమార్ రెండో కుమారుడు కార్తీ కూడా హీరోగా తెలుగులో బాగా రాణిస్తున్నాడు. తండ్రి శివకుమార్ ఏజ్ 82 ఇయర్స్ కాగా కొడుకు కార్తీ ఏజ్ 46 ఇయర్స్. నటుడు మోహన్ లాల్ గురించి మనందరికీ సుపరిచితమే. మోహన్ లాల్ లాగే తన కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ కూడా స్టార్డమ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మోహన్ లాల్ ఏజ్ 63 ఇయర్స్ కాగా ప్రణవ్ మోహన్ లాల్ ఏజ్ 33 ఇయర్స్. ఇక హీరో బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞను కూడా త్వరలోనే హీరోగా పరిచయం చేయబోతున్నాడు. బాలకృష్ణ ఏజ్ 63 ఇయర్స్ కాగా తన కొడుకు మోక్షజ్ఞ ఏజ్ 29 ఇయర్స్. సాయి కుమార్ తెలుగులో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే తన కుమారుడు ఆది కూడా తెలుగులో సుకుమారుడు వంటి మూవీస్లో నటించాడు. సాయి కుమార్ ఏజ్ 63 ఇయర్స్ కాగా తన కుమారుడు ఆది ఏజ్ 34 ఇయర్స్. సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక మహేష్ బాబు కొడుకు గౌతమ్ కూడా త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ స్టడీస్లో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు ఏజ్ 48 ఇయర్స్ కాగా తన కొడుకు గౌతమ్ ఏజ్ 17 ఇయర్స్. విలక్షణ నటుడు మోహన్ బాబు తెలుగులో బ్రహ్మ, పెదరాయుడు వంటి హిట్ మూవీస్లో నటించాడు. మోహన్ బాబు గారి కొడుకు మంచు విష్ణు కూడా హీరోగా తన సత్తాను చాటుకున్నాడు. మోహన్ బాబు ఏజ్ 71 ఇయర్స్ కాగా తన కొడుకు మంచు విష్ణు ఏజ్ 42 ఇయర్స్.
ఇక మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్ హీరోగా కొన్ని మూవీస్లో నటించాడు. కానీ మనోజ్కి ఆశించిన రీతిలో అవకాశాలు రాలేదు. మంచు మనోజ్ ఏజ్ 40 ఇయర్స్. మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్. ఈ తండ్రి కొడుకులిద్దరూ ప్రస్తుతం మలయాళంతో పాటు తెలుగులో కూడా నటిస్తున్నారు. మమ్ముట్టి ఏజ్ 72 ఇయర్స్ కాగా తన కుమారుడు దుల్కర్ సల్మాన్ ఏజ్ 40 ఇయర్స్. సత్యరాజ్ తెలుగులో, తమిళ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కుమారుడు శిబురాజ్ కూడా తమిళ్లో నటిస్తున్నాడు. సత్యరాజ్ ఏజ్ 69 ఇయర్స్ కాగా తన కుమారుడు శిబురాజ్ ఏజ్ 41 ఇయర్స్. త్యాగరాజన్ ప్రశాంత్. ఈ తండ్రి కొడుకులిద్దరూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారే. ప్రశాంత్ తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్యాగరాజ్ ఏజ్ 77 ఇయర్స్ కాగా తన కొడుకు ప్రశాంత్ ఏజ్ 50 ఇయర్స్. మాధవన్ లవర్ బాయ్గా, రైటర్గా తన టాలెంట్ని చూపించి ప్రెజెంట్ డైరెక్టర్గా కూడా మారాడు. మాధవన్ తెలుగులో సఖీ వంటి హిట్ మూవీస్లో నటించాడు. ఇక మాధవన్ కొడుకు వేదాంత్ ప్రెజెంట్ స్టడీలో బిజీగా ఉన్నాడు. వేదాంత్ స్విమ్మింగ్లో ఛాంపియన్గా 4 గోల్డ్ మెడల్స్ కూడా అందుకున్నాడు. త్వరలోనే మాధవన్ వేదాంత్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయనున్నాడు. తండ్రి మాధవన్ ఏజ్ 53 ఇయర్స్ కాగా కొడుకు వేదాంత్ ఏజ్ 18 ఇయర్స్. మాస్ మహారాజు రవితేజ తెలుగులో ఈడియట్, కృష్ణ, మిరపకాయ వంటి మూవీస్లో నటించి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. రవితేజ కొడుకు మాధవన్ భూపతిరాజు ప్రెజెంట్ స్టడీస్లో బిజీగా ఉన్నాడు. తండ్రి రవితేజ ఏజ్ 55 ఇయర్స్ కాగా కొడుకు మాధవన్ భూపతిరాజు ఏజ్ 17 ఇయర్స్. స్టైలిష్ ఐకాన్ అల్లు అర్జున్ మనందరికీ బాగా సుపరిచితమే. అల్లు అర్జున్ ఆర్య, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, రేసు గుర్రం, పుష్ప వంటి సూపర్ హిట్ మూవీస్లో నటించాడు. ఇక అల్లు అర్జున్ కొడుకు అయాన్కు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు అయాన్కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతాయి. తండ్రి అల్లు అర్జున్ ఏజ్ 41 ఇయర్స్ కాగా కొడుకు అయాన్ ఏజ్ 9 ఇయర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఒక పక్క మూవీస్లో హీరోగా నటిస్తూనే మరో పక్క రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్నాడు. ఇక పవన్ కొడుకు పేరు అకీరానందన్. పవన్ కళ్యాణ్ కొడుకు తన స్టడీస్లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. త్వరలోనే అకీరానందన్ కూడా హీరోగా పరిచయం చేయనున్నారు. తండ్రి పవన్ కళ్యాణ్ ఏజ్ 52 ఇయర్స్ కాగా కొడుకు అకీరానందన్ ఏజ్ 19 ఇయర్స్. హీరో నాని అష్టాచమ్మా మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాని నటించిన ఈగ మూవీలో తన నటనతో విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇక నాని కొడుకు పేరు అర్జున్. నాని ఏజ్ 39 ఇయర్స్ కాగా కొడుకు అర్జున్ ఏజ్ 5 ఇయర్స్. సరే ఫ్రెండ్స్, చూసారుగా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి.